ప్రస్తుతం గడిచిన 4 రోజుల నుంచి వెండి, బంగారం ధరలు డమాల్న పడిపోయాయి. దాదాపుగా గడిచిన 4 రోజుల్లో రూ. 40,000 తగ్గిన బంగారం ధర. అలాగే గరిష్ట స్థాయికి వెండి రీచ్ అయ్యి అంటే 4,25,000 వరకు గరిష్ట స్థాయికి రీచ్ అయ్యి ప్రస్తుతం అయితే చాలా చాలా తగ్గిపోయింది. అంటే రూ. 1,25,000 గడిచిన 4 రోజుల్లోనే తగ్గింది. అంటే బంగారం, వెండి ధరలు రోజు రోజుకి పడిపోతూనే ఉన్నాయి. అంటే మార్కెట్‌ని షేక్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఇవాళ రూ. 9,050 తగ్గింది బంగారం రేటు. అంటే ఒకేసారి 20,000 వెండి రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,530 ఉంది. నిన్న 10 గ్రాముల ధర రూ. 1,60,580 ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,38,800 ఉంది. అలాగే గడిచిన 4 రోజుల్లో రూ. 27,320 తగ్గింది బంగారం ధర. ప్రస్తుతం కిలో వెండి ధర చూస్తే 3 లక్షలుగా ఉంది. గడిచిన 4 రోజుల్లోనే రూ. 1,25,000 వరకు తగ్గింది వెండి ధర. అంటే డాలర్ బలం ఇక్కడ డాలర్ బలం అనేది పెరగడంతో మెటల్స్ మార్కెట్ పైన ప్రభావం పడిపోయింది పూర్తిగా. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి? బంగారం గాని, వెండి గాని ఈ ధరలన్నీ పడిపోవడానికి ముఖ్యమైన అంశాలేంటి అన్నది మనం చూస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న కొన్ని పరిణామాలు బంగారం ధరలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏవైతున్నాయి. ఈ నిర్ణయాలు దాంతో పాటుగా అక్కడ త్వరలోనే కొత్త చైర్మన్‌ను నియమించబోతున్నారనే సంకేతాలు కూడా ఇన్వెస్టర్ల ఆలోచనను మార్చేశాయి. అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు మరియు డాలర్ విలువ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొని స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు కూడా పతనం అవుతున్నాయి. సో దీని గురించి మరింత సమాచారం బంగారం కానీ వెండి గాని మరింత తగ్గడానికి కారణాలేంటి? ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉందనే దానిపైన మా ప్రతినిధి అరవింద్ మాట్లాడతారు. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అరవింద్ చెప్పండి. అంటే బంగారం రేట్లు అలాగే వెండి రేటు పూర్తిగా పడిపోవడానికి కారణాలేంటి? ఇంకెంత వరకు పడిపోయే అవకాశం ఉంది? థ్యాంక్ యూ వసంత్. అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. అయితే తద్వారా అందరూ కూడా ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది దాని ద్వారానే రేట్లనేది చాలా పెరిగాయి. అయితే కొంత బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలు చేరుకున్న సమయంలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ వద్ద ఉన్నటువంటి లోహాలను విక్రయించి లాభాలను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గడానికి ఒక కారణమైంది. ఇదే కాకుండా మన ఇప్పుడు ఏదైతే మనం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు గతంలో మొన్న రీసెంట్ గానే చూసామో. ఇరాన్ మరియు అమెరికా ఉద్రిక్తతలు. సో అవి కూడా ఒక రకంగా తగ్గడం అనేటువంటిది ఈ బంగారు, వెండి ధరలు తగ్గడానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. హ్మ్. అయితే ఇందులో మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే, మన గత ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో, అందులో దిగుమతి సుంకం కస్టమ్ డ్యూటీ తగ్గుతుందని ఆశించిన ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గడం మరియు బడ్జెట్ అనంతర మార్కెట్ సెంటిమెంట్ వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయని కూడా మార్కెట్ నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే కాకుండా చికాగో మెర్కంటైల్ ఎక్స్చేంజ్ సిఎంఈ వెండి ఫ్యూచర్లపై మార్జిన్లను పెంచడం వల్ల వెండి ధరల్లో భారీ పతనం వచ్చింది. దాదాపుగా 36% తగ్గుముఖం కనిపిస్తా ఉంది. అయితే ఇదే కాకుండా మనం గతంలో పెరగడానికి గల కారణాలు చూసుకుంటే, యాక్చువల్‌గా ఏమవుతుందంటే సెంట్రల్ బ్యాంక్ గాని, లేకుంటే ఇన్వెస్టర్లు గాని వీళ్ళందరూ కూడా పెట్టుబడులను ఎప్పుడైతే బంగారంపై పెడతారో, ఆటోమేటిక్‌గా బంగారం యొక్క వాటి ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఈ చరిత్రను చూసుకుంటే 70స్ గాని, 90స్ సమయంలో బంగా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టాలనుకున్నప్పుడు, దాంట్లో కొంచెం అనిశ్చిత కనిపించినప్పుడు పారలెల్‌గా ఒక సిస్టమ్ అయితే బిల్డ్ అయింది. అదేంటంటే అమెరికా ట్రెజరీ బాండ్స్. అమెరికా ట్రెజరీ బాండ్స్ బిల్డ్ అయ్యేటప్పుడు ఇన్వెస్టర్లు ఏం ఆలోచించారంటే, బంగారంలో మనం పెట్టుబడి పెడితే ఓకే, సేఫ్ అయితే ఉంటుంది. కానీ మనకు రిటర్న్స్ లో తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉండదు. బట్ అమెరికా ట్రెజరీ బాండ్స్ లో గాని మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు అంటే రిటర్న్స్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి సేఫ్టీగా అమెరికా ప్రభుత్వం ఉంటుందని భావించి గతంలో వాళ్ళు ఇన్వెస్టర్లు దాని మీద పెట్టారు. ఆ టైంలో మనకు బంగారు రేట్ గాని, వెండి రేట్‌లో ఒక మోస్తారుగా ఉండింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, రష్యా పెట్టినటువంటి ఏదైతే పెట్టుబడులున్నాయో, అమెరికా, ఈయూ దేశాలు ఆ 2 ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, దాదాపుగా 200 ఆర్ 300 ఎగ్జాక్ట్ నంబర్ ఐడియా లేదు. 200 ఆర్ 300 బిలియన్ డాలర్లు వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్‌గా ఏమైంది అంటే, వీళ్ళతో పెట్టుబడి పెడితే కూడా సెక్యూరిటీ లేదు అనేటువంటి విషయాన్ని భావించి వాళ్ళు పెట్టుబడులను విత్‌డ్రా చేసుకొని అప్పుడు మళ్ళీ బంగారంపై పెట్టారు. తద్వారా మళ్ళీ అగైన్
హై అయినాయన్నమాట బంగారు రైట్. ధరలు. రైట్. ఇక్కడ అరవింద్ అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం గడిచిన 4 రోజుల నుంచి కూడా వెండి రేట్ గాని, బంగారం రేట్ గాని చాలా చాలా డౌన్ అవుతూ వచ్చింది. గడిచిన 4 రోజుల్లోనే దాదాపుగా మనం చూస్తే రూ. 40,000 బంగారం పైన తగ్గింది. రూ. 1,25,000 వెండి పైన తగ్గింది. సో మరింత తగ్గే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా తగ్గితే బావుండు, ఇంకా తగ్గితే బావుండు అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇన్వెస్టర్లు మాత్రం ఆ విధంగా లేరు. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? బట్ మార్కెట్ అయితే డౌన్ అవుతుంది గానీ, ఎక్స్‌పెక్ట్ చేసినంత మళ్ళీ అంటే గతంలో ఉన్నంత రేట్‌కైతే పడిపోకపోవచ్చు. బట్ రైట్. ఒక రకంగా అయితే డౌన్ అవుతుంది. బట్ అంటే ఇప్పుడు మొన్నటిదాకా మనం వెండి చూసుకుంటే అరౌండ్ 2,10,000 పర్ కిలో ఉన్నింది. హ్మ్. అంటే ఒక 15 డేస్ బ్యాక్ అలా చూసుకుంటే అంటే 2,30,000 ఉన్నటువంటిది 2,10,000 అలా వచ్చింది. ఓకే. బట్ ఇప్పుడు పెరిగింది. బట్ అంటే ఈ మధ్యలోనే ఉంటుంది. ఏదైతే 210, 270 ఉంటుందో ఈ మధ్యలోనే ఉంటుంది గానీ, మరీ కిందికి దిగే ఛాన్సెస్ అయితే తక్కువున్నాయి. రైట్. రైట్. ఓకే. ఓకే అరవింద్. థాంక్ యూ. సో అది మొత్తానికైతే గోల్డ్ రేట్ గాని, సిల్వర్ రేట్ గాని మరికొంత తగ్గే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు సిల్వర్ రేట్ దాదాపుగా రూ. 3,00,000 నిలకడగా ఉందనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తే అంటే ఒక్కరోజే 20,000 తగ్గింది. సో ఈ 4 రోజుల్లో 1,25,000 తగ్గింది. మరికొద్ది రోజుల్లో 2,70,000కి 50,000కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక అంతకన్నా కిందకి దిగే అవకాశం ఉండకపోవచ్చని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ బంగారం రేటు తగ్గడానికి, వెండి రేటు తగ్గడానికి రెండో ప్రధానమైన కారణం ఏంటని చూస్తే గనక కేంద్ర బడ్జెట్ ప్రభావం అనేది ముఖ్యంగా చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది. ప్రభుత్వం బడ్జెట్‌లో బంగారం, వెండి పైన దిగుమతి సుంకాలు అంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం లేదా ఇతర ఆర్థిక సంస్కరణలను ప్రకటించడం వల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. అంటే దీనికి తోడు అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఏవైతున్నాయో సో వీటన్నిటిపైన కూడా కొంతవరకు సద్దుమణగడం. దీని ద్వారా ఫస్ట్ అంటే గోల్డ్ పతనానికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. రష్యా, ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్య సంక్షోభాల్లో శాంతి చర్చలు మొదలైనప్పుడు మార్కెట్‌లో రిస్క్ తగ్గుతుందనే నమ్మకంతో బంగారం ధరలు ఇక దిగి వస్తుంటాయన్నమాట. అంటే ప్రస్తుతం తగ్గుదలకు ఈ అంతర్జాతీయ రాజకీయ మార్పులు ఏవైతున్నాయో ఇవి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక చివరగా వెండి ధరల్లో వచ్చిన భారీ మార్పులు కూడా బంగారం పైన ప్రభావం చూపుతున్నాయి. వెండి ధర కేజీకి 1,00,000కు పైగా తగ్గడంతో ఇక మెటల్ మార్కెట్ అంతటా కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. డిజిటల్ గోల్డ్ ఇక్కడ ముఖ్యంగా చూస్తే మరియు గోల్డ్ ఇక్కడ ఈటీఎఫ్‌లలో కూడా పెట్టుబడి పెట్టిన వారు ధరలు మరింత తగ్గుతాయనే భయంతో తమ లాభాలను కూడా బుక్ చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో బంగారం సరఫరా పెరిగి ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ కూడా ధరల తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధరల తగ్గుదల స్వల్పకాలికమా? లేదా మరికొన్ని రోజులు కొనసాగుతుందా అనేది కూడా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. సో మరికొద్ది రోజులు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో బంగారం, వెండి ఎంత వరకు తగ్గుతుంది అనేది మీ అంచనా ప్రకారం కామెంట్ రూపంలో తెలియజేయండి.